హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిస్ అంజన. అందరూ ఎలా ఉన్నారండి? నిన్నటి వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను కదండి. ఆ వ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట. చెవులు గుట్టించిన తర్వాత అందరం ఫొటోస్ తీసుకున్నాం కదా, చిన్న మిస్ అయిపోయాడు. ఇంక ఇక్కడైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీస్తున్నాము. ఇంకా డల్ అయిపోయింది కదా, అందుకనేసి క్యారెట్ జ్యూస్ ఇచ్చారు, తాగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. సో చాలా లేట్ అయిపోతుంది అప్పటికి కూడా. 11:30 12 అయిపోవచ్చింది. ఇంకా మెల్లమెల్లగా ఫోటో షూట్స్ అయితే జరుగుతున్నాయి. ఒక పక్క ఫోటో షూట్స్ అయితే జరుగుతుంటే మేము ఇక్కడ టిఫిన్ చేసుకుంటున్నాం అన్నమాట. మధ్యాహ్నం మేము ఇట్లా ఉప్మా చేసుకుంటున్నాం అన్నమాట. చాలా లేట్గానే చేస్తున్నాము. 11:30 12 అయిపోతుంది, ఇంకా లంచ్ టైం. బట్ అప్పటికే ఆకలేస్తుంది అనేసి ఇంకా స్టార్ట్ చేసేసాము. ఇక్కడైతే మా చిన్న చేస్తున్నాడు పాపం, అన్ని కట్టెలు అవన్నీ సర్దుతున్నాడు అనమాట. సో అక్కని రామ్ ఇద్దరు కలిసి హెల్ప్ చేస్తున్నారు. సో ఈ కట్టెలు అయితే మంచిగా మండట్లేదు, అసలు ఎక్కువగా రావట్లేదు అన్నమాట మంట. చాలా టైమే పట్టింది అవి వేయడానికి. ఇక్కడ చిన్నగా సరదాగా జోక్స్ అయితే వేస్తున్నాము. అందరం ఒక దగ్గర ఉంటే ఏదో ఒక జోక్స్ అంటే సెటైర్లు ఇవన్నీ వేస్తూ ఉంటాం కదా. సో అట్లా మంచిగా అనిపిస్తుంది, అసలు టైమే తెలియదు అనమాట. ఆ రోజు అయితే ఎంత హ్యాపీగా జరిగిపోయింది, సూపర్గా అనిపించింది. చెరొక పని చేస్తూ ఉంటే ఒకరేమో కలుపుతున్నారు, ఒకరేమో ఆనియన్స్ అవన్నీ వేస్తున్నారు, మా అక్కేమో ఆవాలు జీలకర్ర వేస్తుంది, నేనేమో షూట్ చేస్తున్నాను. అన్నీ ఇట్లా జరిగిపోతున్నాయి అన్నమాట. సో అట్లా ఉంటుంది. సో వీడియో తీస్తుంటే అట్లా సిగ్గుపడుతున్నాడు అన్నమాట. ఇక్కడైతే మిర్చీస్ యాడ్ చేస్తున్నారు ఫస్ట్. సో ఫంక్షన్లో అసలు ఏదైనా పని చేస్తే అసలు చేసిన ఫీలింగే రాదు కదండి, ఏమంటారు మీరు? అందరం కలిసి అంత బాగుంటుంది అనమాట. పెద్దగా పని అని అనిపించదు కూడా ఏదైనా చేసినప్పుడు. కానీ అందరం ఉంటాం కదా, ఒక చెయ్యి వేస్తుంటే మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడైతే మా అక్క ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందన్నమాట. కొన్ని ఇంట్లో పప్పులు ఉంటాయి, జీడిపప్పులు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేస్తుందన్నమాట. నేనేమో జీడిపప్పు నాకు కావాలి ఎక్కువగానే. యాక్చువల్గా చెప్పాలంటే అసలు అది ఎవరికి సరిపోలేదండి, అందరికీ సరిపోలేదన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుండింది, అందుకే సరిపోలేదేమో. సో అంటే నెక్స్ట్ డేకి కొంచెం చేద్దాం అనేసి కొంచెం ఉంచాము, బట్ అది సరిపోలేదు. ఇంకా కావాలనేసారు. తిన్న వాళ్ళు కూడా ఇంకా కావాలా అని చేసేసరికి మళ్ళీ చేశారు పాపం. సో ఇక్కడైతే వీళ్ళు జీడిపప్పులు తింటున్నారు. సో ఉప్పు అయితే మంచిగా వేశారనమాట, అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయింది. అసలు అమ్మాయిల కంటే అబ్బాయిలు వంటలు బాగా చేస్తారనేసి తెలిసిందే కదండి, అది ఇక్కడ ప్రూఫ్ అయిందనమాట. మంచిగా చేశారు ఒక్కొక్కరు అందరూ కలిసి. సో ఇంకా అవన్నీ ఫ్రై అయినాక మంచిగా వాటర్ వేసేసుకొని ఉప్మా వేసేసుకోవడమే, భలే అనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే మా సిస్టర్ వచ్చింది. తను ప్రీవియస్ వ్లాగ్లో మేము రావాలి అనుకుంటే తనకి ఆ రోజు ఇంకా కుదరలేదన్నమాట. సో ఫంక్షన్ రోజు అయితే వచ్చేసింది, బట్ చెవులు కుట్టించేటప్పుడు లేదు, మిస్ అయిందన్నమాట. సో ఇక్కడైతే మేము ముగ్గురం చిన్నగా అట్లా వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడైతే ఉప్పు టేస్ట్ చేస్తున్నాము, అదే మెయిన్ ఇంపార్టెంట్ కదా. ఉప్పు ఉంటే సరిపోయేదండి, కారంతో కూడా పని లేదు. సో మళ్ళీ ఇక్కడ చేసేది ఒక 20-30 మందికి కాబట్టి అది కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది. సో అందరూ మంచిగా కూర్చున్నారు, ఇక్కడ బుచ్చర్లు పెడుతున్నారనమాట. సో మా గ్యాంగ్ ఇదంతా. మా రియపాప చూసారా, రియపాప వాళ్ళు ఇప్పుడే వచ్చారనమాట. సో అస్సలు అల్లరి చేయలేదండి ఆ రోజు, ఈ అక్క దగ్గరనే ఉండింది. వాళ్ళు 1 o'clock ఏమో వచ్చారు రియపాప వాళ్ళు. ఎంతసేపు ఉన్నారు, 4-5 వరకు కూడా ఈ అక్క దగ్గరనే ఉండిందంటే అస్సలు అల్లరి చేయలేదు. చాలా అలవాటు అయిపోయింది అనమాట. సో అస్సలు అంతసేపు ఎవరి దగ్గర ఉండదండి, కనీసం పాలకు కూడా ఏడవలేదు, అంత నిజంగా ఉండింది. ఇంకా మా తమ్ముడు కూడా వచ్చేసాడు. ఇంకా మావాడు అంటే ఉప్మా చేయడానికి ఇంకొక చెయ్యి వేశాడు అనమాట. అందరూ చెరొక చెయ్యి వేస్తే అది అయ్యిందండి ఉప్మా, అట్లుంటుంది. సో చూసారి ప్యాకెట్ అంతా వేస్తే సరిపోయేదేమో, మళ్ళీ చేయాల్సి వచ్చింది పాపం. సో కొంచెం వేసేసి ఆపేసి. ఎందుకంటే ఉప్మా అంతగా ఇష్టపడరు కదండి, ప్రతి ఒక్కరికి ఉప్మా అంటే నచ్చదు. ఇప్పుడు నాకు కూడా ఎక్కువగా నచ్చదు అనమాట. బట్ ఆ రోజు టేస్ట్ బాగా కుదిరింది కాబట్టి ఇంకా తినేసారు. చూసారా మంచిగా తింటున్నారు. ఆ ప్లేట్లో కూడా వేయడం ఎక్కువనే వేసాం మేము. సో అట్లా అందరికీ సరిపోలేదన్నమాట, తిన్నట్టు కూడా కాలేదు. సో ఇక్కడ అంతా చిల్ అవుతున్నారు, మంచిగా అనిపించింది. పెద్దగా ఎండలేం లేవండి, అప్పటికి కొంచెం చల్లగానే ఉండింది. సో నేను తింటున్నాను, నాకు అంత ఇష్టం లేకుండానే తిన్నాను అనమాట. తినేసరికి టేస్ట్ బాగా కుదిరింది. నేను కొంచెం మా అమ్మకు కూడా వేసాను. సో నెక్స్ట్ తినేసి ఒక 1/2 hour కూడా కాలేదు భోజనం స్టార్ట్ చేశారనమాట. అప్పటికి ఇంకా ఏం తింటాం,
ఉప్మానే ఫుల్ అయిపోయింది. అట్లా అని ఇంకా అటు అందరు తింటున్నారు కాబట్టి మంచాక మేము కూడా తినేస్తాం. అక్క చెల్లెల గ్యాంగ్ అయితే ఇక్కడ కూర్చొని తింటున్నాము. అందరు బయట తింటున్నారు. పెద్దగా ఇంట్రెస్ట్ లేదనమాట అప్పుడు తినాలన్న ఇంట్రెస్ట్. ఇంకా ఏదో తినేస్తున్నాము. మళ్ళీ ఆకలిస్తే మళ్ళీ లేట్ నైట్ అయిపోతుందని తినేస్తున్నాము. యాక్చువల్గా చెప్పాలంటే వీడియో నాకు రాగా పెట్టాలని ఉండింది. మంచిగా ముచ్చట్లు సరదా బాగుండేది. బట్ కంటిన్యూస్గా మార్నింగ్ నుండి సాంగ్స్ ప్లే అవుతూనే ఉన్నాయి. సో న్యూ సాంగ్స్ మంచిగా వచ్చాయి కదా, అవి ప్లే అవుతూనే ఉన్నాయి. ఇంకా దాన్ని పెడితే మనకు కాపీరైట్ వస్తుంది కదా అనేసి నేను పెట్టలేదన్నమాట. సో ఇక్కడైతే మేము ఇంకా కట్నాలు రాస్తున్నాము. సో చెప్పాను కదా నేను రియా పాప వాళ్ళ బర్త్డే అప్పుడే ఎప్పటికీ కట్నాలు నేనే రాస్తానని చెప్పేసి ఇక్కడ నేనే రాస్తున్నాను అన్నమాట. సో నాకు కూడా ఇంట్రెస్ట్ అండి, మంచిగా అనిపిస్తుంది. సో మంచిగా సరదాగా అనిపిస్తుంది, అసలు టైం గడిచినట్టే అనిపించదు నాకు కూడా. సో బాగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ముగ్గురు అక్క చెల్లెలం కూర్చొని అక్కతో వీడియో తీపించుకుంటున్నాం అన్నమాట. భలే అనిపించింది. సో ఏదో వాటర్ అనమాట, వాటర్ తాగక చాలా టైం అయిపోతుంది. సో ఎంత ఎండలు ఎక్కువ లేకపోయినా గొంతు ఆరిపోతుంది అనమాట. అందరికీ వాటర్ దాహం అనేసి అంటున్నారు. ఇంకా బయటకు వచ్చేసి అయితే కూర్చున్నాము. కాసేపు వీడియోస్ రీల్స్ అయితే తీసాను, నేనైతే తీసుకున్నాను అనమాట. పొద్దున్న ఇట్లా నా మార్నింగ్ టైంలో రెడీ అయితే అది అడ్వాంటేజ్ బాగుంటుందండి, మంచిగా రీల్స్ వీడియోస్ తీసుకోవచ్చు. అదే నైట్ అయింది అనుకోండి, నైట్లో అంత నిజంగా ఏం రావన్నమాట. సో ఇక్కడైతే అందరూ ఫోటో సెక్షన్ జరుగుతుంది, ఫొటోస్ తీసుకుంటున్నాము, వీడియోస్ తీసుకుంటున్నాము. సో ఇంకా చూసారా అందరూ నవమొహాలే కనిపిస్తున్నాయి. మంచిగా సాంగ్స్ అయితే సూపర్ సాంగ్స్ ప్లే అవుతున్నాయి. ఇంకా సాంగ్స్ హడావిడి భలే ఉండిందండి. ఏదైనా ఫంక్షన్లో సాంగ్స్ ఉంటేనే కళ బాగుంటుంది కదా, నార్మల్గా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. అంటే నార్మల్గా మనం వచ్చేట్లు మనకి ఉంటే ఏం బాగుంటాయి, మ్యూజిక్ ప్లే అయితేనే బాగుంటుంది అనమాట. మరి ఏ పాప ఇట్లా ఏదో నవ్విపిస్తే మంచిగా నవ్వుతుంది. సో అస్సలు ఏడవలేదండి, చెప్పాలంటే అసలు షాకింగ్ అనిపించింది. ఇంటికన్నా బాగా ఏడుస్తుంది. పిల్లలు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చాలా ఏడుస్తారు కదా. సో చూసారా డాన్స్ ఫ్రీగా ఉండే ఏదో డాడీకి అక్కడ ఉన్నాడు. ఒక ఫోటో దిగిపోయావురా, ఒక ఫోటో దిగిపో, ఫోటో దిగవా నువ్వు డాడీ ఇంక దిగి నువ్వు అమ్మాయి స్మైల్ స్మైల్ ఓకే. ఇంకా అన్నయ్య వదిన వాళ్ళు అయితే అంటే నార్మల్గా సింగిల్గా వాళ్ళు పిక్స్ తీసుకున్నారు. సో మ్యారేజ్ వైబ్స్ వచ్చాయన్నమాట మాకు. సో పెళ్ళైనాక తీసుకుంటారు కదండి రిసెప్షన్లో, అట్లా తీసుకున్నారనమాట ఫొటోస్. సో అది నేనైతే యూట్యూబ్లో షార్ట్స్లో పోస్ట్ చేశాను, మంచిగా చేశారు. దానికి ఒక సాంగ్ క్రియేట్ చేసి పెట్టాను అనమాట. సో ఇంకా మా డ్యాన్స్లో హడావిడి స్టార్ట్ అయిపోయినట్టే. మా పెద్దమ్మ చూసారా, తనకి ఎంత ఇంట్రెస్ట్ అంటే మా అందరి పెద్దమ్మలలో యాక్టివ్గా ఉంటుంది చాలా. సో ఏదైనా డ్యాన్స్లో అలా ఇంట్రెస్ట్ అనమాట, చెయ్యి అని ఎంకరేజ్ కూడా చేస్తుంది. సో చూసారు ఎంత హుషారుగా ఉందో. ఇంకా మంచి అంటే ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి కదా, ఆ సాంగ్స్ పెడితే ఇంకా మంచిగా చేసేది. ఇంకా నేను మా కొండ మా అక్క ముగ్గురం కలిసి కూడా డ్యాన్స్ చేసేస్తున్నాము. సో ఇది అర్థమై ఉంటుంది కదండి, రాజిరెడ్డి సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నాము. సో ఫంక్షన్ అయితే అయిపోయిందనమాట. అంటే ఫొటోస్ అవన్నీ అయిపోయాయి, తినేసాము, భోజనాలు కూడా అయిపోయాయి. ఇంకొంతమంది వచ్చేది ఉంది, బట్ ఇంకా అంటే వస్తే ఫోటోగ్రాఫర్ అయితే ఉన్నారు, బట్ వస్తే ఇంకా తీద్దామనేసి అప్పటికే చీకటి అయిపోతుంది. ఇంకా చీకటిలో కూడా డ్యాన్స్ అయితే వేసేస్తున్నాము. సో ఈ హడావిడి అయితే మిస్ కామన్నమాట, ఎక్కడికి పోయినా డ్యాన్స్లో ఉండాల్సిందే, ఆ సద్దడి మనకు ఉండాల్సిందే అనమాట. సో ఇక్కడైతే అందరం కలిసి గ్రూప్ డ్యాన్స్ చేసేస్తున్నాము, మంచిగా చేసాము, ఫుల్గా ఎంజాయ్ చేసాము కూడా. సో అంటే చెప్పాలంటే ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అనేవి చాలా తక్కువ అయిపోతాయండి మా దాంట్లో. అందుకనేసి మేము ఉన్నప్పుడే ఎంజాయ్ చేస్తాం, ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడే బాగా ఎంజాయ్ చేస్తాం. సో అట్లా ప్రిఫరెన్స్ ఎక్కువ అయిపోతుంది అనమాట. అట్లా ఇంకా మా చిన్నమ్మ కూడా చూసారా డ్యాన్స్ చేసేస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇంకా కాసేపు అట్లా రిలాక్స్ అయిపోతున్నాము, చాయ్లు టీలు పడాల్సిందే కదా, ఎంతైనా మనం ఇట్లా ఫంక్షన్ టైంలో తాగాల్సిందే. ఇంకా బయట అట్లా కూర్చొని రిలాక్స్ అయిపోతున్నాము. నెక్స్ట్ వచ్చేసి కట్నాలు రాసాం కదా, అవన్నీ లెక్క
వేయాలన్నమాట. లెక్క వేసి కరెక్ట్గా అన్నయ్యకి అయితే అప్పు చెప్పాలి. ఇంకా అక్క ఉన్ని మా ఇద్దరు సిస్టర్స్ అయితే లెక్క అయితే చేస్తున్నారు. సో ఎప్పటికీ మమ్మీ నేను ఇద్దరమే చేస్తాము. బట్ ఇప్పుడు అక్క యాడ్ అయిపోయింది ఇందులో. ఎందుకంటే నేను చాలా షూటింగ్స్ చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను కదా. అంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను, కొంతవరకు రాశాను అనమాట. మిగతా అంతా అక్క రాసింది. సో అందుకనేసి ఇప్పుడు అక్క చేస్తుంది ఈ పని. సో అన్నీ మంచిగా లెక్క పెడుతున్నాము. లాస్ట్ అంతా అయిపోయి డాన్స్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇది మాది ఇట్లా చేసుకున్నాం అన్నమాట. సో చూసారా వాళ్ళు క్యాష్ని పట్టుకొని ఎట్లా చేస్తున్నారో చూపెట్టమనంటే ఇద్దరు ఇట్లా ఊపుతున్నారనమాట దాన్ని పట్టుకొని. సో ఇట్లా జరిగిందండి ఫంక్షన్ వీడియో. ముందు వీడియో అయితే కొంచెం చాలా డిసప్పాయింట్ అయ్యాను, కానీ ఈ వీడియో అయితే మంచిగా అనిపించింది. ఫ్యామిలీలో ఫంక్షన్స్ అంటే 2-3 ఇయర్స్కి జరుగుతూ ఉంటుంది. అందుకే మేము ఎక్కువగా అంటే ఎంజాయ్మెంట్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాం అన్నమాట. ఇట్లా జరిగిందండి ఈ వీడియో. మీకు నచ్చితే మీరు ఏం చేయాలి, మరి ఏం చేయాలో ఇప్పుడు చూపిస్తాను. గంట గుడికాడు ఉంది. ఓకే అంజయ్ Subscribe to